ఓకే. మేమైతే ఇప్పుడు ప్రెజెంట్ మాకు అసలు ఒక క్లయింట్‌కి మీ హెయిర్ అండ్ స్కిన్ అనాలిసిస్ ఏ విధంగా ఉంటుంది? తర్వాత మీరు ఏ విధంగా వాళ్ళకి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు? ఒకసారి ఆ ప్రాసెస్ అయితే మనం ఒకసారి చూసేద్దాం. యాహ్! షూర్. ఇక్కడ ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఏంటి? ఎలా స్టార్ట్ చేస్తారు? అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఏంటి? ఇప్పుడు మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఒక క్లయింట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు అసలు బేసిక్ టెస్ట్లు ఎలా ఉంటాయి? వాళ్ళకి ఏ విధంగా మీరు సజెషన్ అనేది చేస్తూ ఉంటారు? ఫస్ట్ క్లినిక్లో క్లయింట్ ఎంటర్ అవ్వగానే కన్సల్టేషన్ తీసుకుంటాము. ఆ కన్సల్టేషన్లో క్లయింట్ కన్సర్న్స్ అని, లైఫ్ స్టైల్ ఏంటి అండ్ వాళ్ళ రీజన్స్ ఏంటి ఇక్కడ రావడానికి, అదంతా అనాలిసిస్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే స్కిన్ అనాలిసిస్ అండ్ హెయిర్ అనాలిసిస్ చేస్తాం. అదేంటంటే సూపర్ఫిషియల్గా ఉంటుంది, మైక్రోస్కోపిక్గా ఉంటుంది. అది ఇప్పుడు నేను చూపిస్తాను. మేడం ఇది బేసిక్ టెస్ట్ కదా మీరు ట్రీట్మెంట్కి, అంటే ఈ అనాలిసిస్ని నార్మల్గా ఏమని చెప్తారు? ఇది డర్మాస్కోప్ యాక్చువల్లీ. సో దీన్ని మనం మైక్రోస్కోపిక్, ఇది ఒక 1000 టైప్స్ మైక్రోస్కోపిక్గా మనది స్కిన్ కానీ హెయిర్ కానీ చూపిస్తుంది. ఓకే. సూపర్ఫిషియల్ టెస్ట్ ఇది. ఏమి లైక్ బ్లడ్ తీసుకోము, ఎలాంటి శాంపిల్స్ తీసుకోము, సూపర్ఫిషియల్గానే చూస్తాం మనం. పిగ్మెంటేషన్ అనేది, మార్క్స్, డాండ్రఫ్, ఎనీథింగ్ మనం ఈజీగా దీంట్లో డిటెక్ట్ చేస్తాం. అంటే మీరు ప్రతి క్లయింట్కి హెయిర్ అండ్ స్కిన్ కూడా అనాలిసిస్ చేస్తారు? అంటే వాళ్ళ కన్సర్న్, ఇప్పుడు ఒకవేళ వాళ్ళ స్కిన్ కన్సర్న్ అంటే స్కిన్ చూస్తాము, హెయిర్ కూడా చూయించుకుంటాము అంటే హెయిర్ కూడా చూస్తాము. ఓకే. ఓకే. ఇప్పుడు చీక్ రీజియన్లో మనం పెట్టాం కదా, ఇప్పుడు స్కిన్, ఇప్పుడు మనకు కనిపించేది స్కిన్. ఓకే. ఓకే. మనకి ఇలా పెట్టగానే ఒక 1 mm స్కిన్ మీద ఇదంతా హెయిర్ కానీ అండ్ స్కిన్ ఫాలికల్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఈ షైనీ లేయర్ అనేది క్లయింట్ ఏదైనా సన్ స్క్రీన్ ఆర్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తే ఇలా ఉంటుంది. ఒకవేళ డ్రై స్కిన్ ఉందనుకోండి, డ్రైగా కనిపిస్తుంది. దీంట్లోనే మనం కాంబినేషన్ స్కిన్ ఆర్ డ్రై స్కిన్ అనేది డిటెక్ట్ చేయొచ్చు. ఓకే. ట్యాన్ కూడా కనిపిస్తుంది దీంట్లో, పిగ్మెంటేషన్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఫోర్ హెడ్లో పెట్టాము, డిఫరెంట్ స్కిన్ టోన్, బ్రౌనిష్ ఎక్కువ కనిపిస్తుంది, అబ్జర్వ్ చేశారా? సో ఇది ఈ క్లయింట్కి వచ్చేసి ఫోర్ హెడ్ అండ్ అరౌండ్ మౌత్లో పిగ్మెంటేషన్ ఉంది, లైట్ పిగ్మెంటేషన్. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక టోన్ డిక్రీజ్ అయిపోయింది. సో షీ ఈస్ హ్యావింగ్ కాంబినేషన్ స్కిన్. అంటే అది పిగ్మెంటేషనా లేదంటే ట్యాన్? ఇదైతే సూపర్ఫిషియల్ ట్యాన్. యా. ఓకే. ఇదైతే సూపర్ఫిషియల్ ట్యాన్. పిగ్మెంటేషన్ అయితే డార్క్ కనిపించేస్తుంది, బ్రౌన్ అండ్ డార్క్ వేరియేషన్లో ఉంటుంది. ఫాలికల్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మనం హెయిర్ ఇలా ఉంది అని నార్మల్గా ఎక్స్పెక్ట్ చేయరు, ఇలా చూస్తే కానీ అర్థం కాదు. ఒక ఫాలికల్ నుంచి 2 to 3 హెయిర్స్ వస్తాయి. అది మన నార్మల్ హెల్దీ రూట్. క్లయింట్ స్కాల్ప్ వచ్చేసి ఆయిలీ ఉంది. ఇప్పుడు ఇదంతా షైనీ కనిపిస్తుంది కదా, ఇదంతా ఆయిలీ స్కాల్ప్ అనేది. ఓకే. న్యూ హెయిర్ గ్రోత్, డాండ్రఫ్ అన్నీ క్లియర్గా తెలుస్తుంది దీంట్లో. ఇప్పుడు ఇది రౌండ్గా ఉంది కదా, ఇదంతా కలిపి ఒక ఫాలికల్. యాక్చువల్గా ఒక ఫాలికల్లో 2 to 3 హెయిర్స్ వస్తే నార్మల్ హెల్దీ హెయిర్. అండ్ హెయిర్ డెన్సిటీ, ఇప్పుడు ఇదొక డెన్సిటీలో ఉంది అండ్ ఇక్కడ ఒక సన్న హెయిర్ ఉంది కదా, అదొక డెన్సిటీలో ఉంది. హెయిర్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ ఏంటి అనేది కూడా దీంట్లో తెలుస్తుంది మనకి. ఇక్కడైతే ఒక ఫాలికల్లో 2 హెయిర్స్ అనేవి మనకు కనిపిస్తుంది. 2 ఉన్నాయి. అండ్ ఆయిలీ సెక్రేషన్ చాలా ఎక్కువ ఉంది. ఓకే. ఈచ్ ఆయిల్ సెక్రేషన్ ఎక్కువ ఉంది అంటే అది క్లయింట్ స్కాల్ప్, ఇప్పుడు మన స్కిన్ ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ ఎలానో స్కాల్ప్ కూడా సేమ్ అలానే ఆయిలీ డ్రై ఉంటుంది. డ్రై ఉంటేనేమో డ్రై డాండ్రఫ్ ఉంటుంది, ఆయిలీ ఉంటేనేమో ఇప్పుడు ఫాలికల్, తనకి ఫాలికల్ చుట్టూ ఇలా రౌండ్గా ఉంది కదా, అది వచ్చేసి ఆయిలీ డాండ్రఫ్. ఓకే. కొంతమందికి పౌడరీ ఉంటాయి, కొంతమందికి ఇలా వీళ్ళు ఇలాంటి టైప్ ఆఫ్ స్కాల్ప్ ఏంటి అంటే ఫస్ట్ డే హెయిర్ వాష్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, సెకండ్ డే వచ్చేసి ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో వాళ్ళకి ఆయిలీ డాండ్రఫ్ ఉన్నట్టు మీనింగ్. మేడం జనరల్గా ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నారు కదా, ఈ ఆఫ్టర్ అనాలిసిస్ మీరు ఒక ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తుంటారు, కానీ కొంతమంది క్లయింట్స్ ఏంటంటే ఎక్కడో చూస్తూ ఉంటారు, ఎక్కడో వింటూ ఉంటారు, పర్టికులర్గా మేడం నాకు ఈ ట్రీట్మెంట్ కావాలి అని అడుగుతుంటారు. వారికి మీరు ఎటువంటి సజెషన్ అనేది ఇస్తూ ఉంటారు? సో చాలామంది క్లయింట్స్ ఇలానే యూట్యూబ్లోనూ అలా చూసి వచ్చి మన దగ్గర మాకు ఇదే కావాలి అంటారు. బట్ మేము వాళ్ళు చెప్పింది చేయకుండా ఫస్ట్ స్కిన్ అనాలిసిస్ చేసిన తర్వాతే వాళ్ళు సూటబుల్ అవుతుందా లేదా అని చూసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే ట్రీట్మెంట్ అనేది వాళ్ళు వెళ్ళడానికి ప్రొసీడ్
అవుతుంది. ఓకే. లేదు అంటే అప్పటికప్పుడు చేంజ్ చేస్తాము. లేదు మీకు ఇది సెట్ అవ్వదు, లేదు మాకు ఇదే కావాలి వాళ్ళంటే మాత్రం మేము మోడిఫై చేస్తాము. వాళ్ళ స్కిన్కి తగ్గట్టు ఏది అప్లై చేస్తే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది అనే దాన్ని బట్టి ఓకే మోడిఫై చేసుకుంటాం. మేడం, అయితే ఇప్పుడు ఈ క్లయింట్కి మీరు అనాలిసిస్ తర్వాత ఏ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తుంటారు? ఈ క్లయింట్ కన్సర్న్ వచ్చేసి స్మూత్నెస్ రావడానికి అండ్ గ్లో గురించి. సో స్మూత్నెస్ గురించేమో 1 సిట్టింగ్ హైడ్రాఫేషియల్ చెప్తాము. ఆ 1 హైడ్రాఫేషియల్ ఫస్ట్ ఏంటంటే హైడ్రాఫేషియల్ డీప్ క్లెన్జింగ్ అవుతుంది. హైడ్రాఫేషియల్ అయిపోయిన తర్వాత ఈ హైడ్రాఫేషియల్ చేసిన తర్వాత కూడా ఈ ఫోర్ హెడ్ అండ్ అరౌండ్ చిన్ ఉన్న డార్క్నెస్ ఉంటుంది కదా, అది ఆల్ట్రా గ్లో ఆల్ట్రా వైట్నింగ్ అనేది క్లయింట్ యాక్సెప్టెన్సీ బట్టి ప్రొసీడ్ అవుతాం.